హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. మీ కమెంట్స్కి రిప్లై వీడియో వచ్చేసి చాలా రోజులు అవుతుంది. వీలైనంత వరకు ఇంపార్టెంట్ అని నాకు అనిపించిన వాటికి అండ్ వీలు దొరికినప్పుడల్లా కొన్ని కమెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాను. సో ఈ వీడియోలో మిగతా అన్ని కమెంట్స్కి కూడా రిప్లై అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఛానల్లో మెంబర్షిప్ తీసుకోమనగానే చాలామంది ఏంటంటే, మేడం మీరు కూడా డబ్బులు అడుగుతున్నారా, మీరు కూడా పే చేయమని అడుగుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు గుర్తుందో లేదో, అంటే ఈ ఇయర్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే తెలియదు. లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒకసారి చూడండి. నేను ఇంతకుముందు జాయిన్ ఆప్షన్ ఉన్నా, లేదంటే నేను లైవ్ కండక్ట్ చేసేటప్పుడు కొంతమంది సెండ్ చేస్తూ ఉంటారనమాట. సూపర్ స్టిక్కర్స్ అని చెప్పేసి ఇట్లా 20, 30, 50 ఎంతో కొంత సెండ్ చేస్తూ ఉంటారు నార్మల్గా. బట్ అవి కూడా నేను వాళ్ళకి వద్దని చెప్పా. ఎందుకు, మీరు సెండ్ చేసే అమౌంట్లో ఏమంటారు, యూట్యూబ్ వాళ్ళే తీసుకుంటారు. నా యూట్యూబ్ అకౌంట్కే యాడ్ అవుతాయి. ఎప్పుడు నా ఛానల్కి మెంబర్స్ ఇవంతా పెరిగిన తర్వాత మీరు పంపించే అమౌంట్లో ఎంతో కొంత యూట్యూబ్ ఛానల్ అకౌంట్కి యాడ్ అవుతుంది తప్ప డైరెక్ట్గా వచ్చి నా అకౌంట్కి అయితే రావు. ఓకేనా? ఇప్పుడు మీరు 59 రూపీస్తో సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు కదా, మెంబర్షిప్ తీసుకుంటున్నారు కదా, దాంట్లో 30 రూపీసో 34 రూపీసో వస్తాయి. అది కూడా యూట్యూబ్ అకౌంట్లో యాడ్ అవుతాయి, నా అకౌంట్లో కాదు. కానీ నేను అయినా సరే జాయిన్ అవ్వండి, మెంబర్షిప్ తీసుకోండి అని చెప్పడానికి ఇప్పుడు రీజన్ ఏంటంటే, నా ఛానల్ దానివల్ల గ్రోత్ అవుతుందని. ఇంతకుముందు నేనే సెండ్ చేయొద్దని చెప్పాను. అవసరం లేదు, ఎందుకంటే మీరు అక్కడ 5 రూపీస్ పెడితే నాకు ఇక్కడ 1 రూపీ కూడా రాదు. జస్ట్ మీరు చూడటం వల్ల వచ్చే ఎంతైతే అమౌంట్ వస్తుందో, ఒకవేళ ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత, అది చాలు. కాబట్టి ఓన్లీ చూడండి, మీకు వీలైన వీడియోస్ చూడండి. మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేస్తుంటారో వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళు చూడటం వల్ల కూడా ఎంతో కొంత వస్తుంది, లేకపోతే లేదు. బట్ సెండ్ అయితే చేయొద్దు, ఎందుకంటే మీ అమౌంట్ ఎక్కువ కట్ అవుతుంది తప్ప అది నాకు యూజ్ అయ్యేలాగంటే నాకు రాదు అని చెప్పేసి నేను ఇంతకుముందు సెండ్ చేయొద్దన్న. బట్ ఇప్పుడేమైందంటే, ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు దానివల్ల. చూడండి, అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను అనుకోండి, ఫస్ట్ మీకు అది నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరెవరికైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ని తీసి పడేయకుండా ఒకసారి మీరు ఓపెన్ చేసి కనీసం సగం వీడియోనో, లేకపోతే ఎంతో కొంత ఒక 10% వీడియో అయినా సరే మీరు కనీసం చూస్తేనే నెక్స్ట్ ఇంకొక 10 మెంబర్స్కో, ఇంకొక 5 మెంబర్స్కో అది అనేది పాపప్ లాగా పైకి వస్తుంది అనమాట. లేదు, మీరు ఫస్ట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ చూడకుండా నోటిఫికేషన్స్ తీసేసారో అప్పుడు అది ఎవరికి వెళ్ళదన్నమాట. ఈ జాయిన్ ఆప్షను, మెంబర్షిప్ ఇవన్నీ ఏంటంటే ఛానల్ గ్రోత్ కోసం. ఓకేనా? చాలామంది ఏంటంటే కొత్తగా అసలు ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్కి సంబంధించిన వీడియోస్ అసలు ఉంటాయి అనే విషయం కూడా తెలియట్లేదు. నార్మల్గా మీకు బయట క్లాసెస్ సరిగా అవ్వట్లేదని నేను ఇక్కడ చెప్పాలని అనుకున్నాను. బట్ ఏంటంటే, ఇక్కడ కూడా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు, ఒకళ్ళు నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాను అనుకోండి, తెలుగు మీడియం అడుగుతారు. తెలుగు మీడియం పెట్టాను అనుకోండి, ఇంగ్లీష్ మీడియం అడుగుతారు. ఓకేనా? నేను సిఈసి గ్రూప్లో సంథింగ్ ఒకటి పెట్టాను అనుకోండి, వాళ్ళు ఇంకొకటి హెచ్సిసిలో అడుగుతారు. ఎంపీసీలో పెట్టాను అనుకోండి, బైపీసీలో అడుగుతారు. టాస్ వాళ్ళే పెట్టానంటే ఎపోస్ వాళ్ళు అడుగుతున్నారు, ఎపోస్ వాళ్ళు పెట్టానంటే టాస్ అడుగుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి పెట్టానంటే కాకతీయ యూనివర్సిటీ, అంటే వేరే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు పెట్టిన వీడియోస్ కాకుండా వాళ్ళకి కావాల్సిన వీడియో కావాలని కామెంట్ అయితే చేస్తున్నారు. బట్ ఏంటంటే, మీరు అక్కడ చెయ్యాల్సింది ఏంటంటే, మీకు తెలిసిన మీ క్లాస్మేట్స్ మీ స్టడీ సెంటర్లో మళ్ళీ రిపీటెడ్గా మన గురించి, అంటే మన ఛానల్ గురించి చెప్పడం. మీరు మెంబర్షిప్ తీసుకోవాలి ఖచ్చితంగా అని నేను చెప్పట్లేదు, కానీ ఛానల్ గ్రోత్ కోసం అంటే వాళ్ళకి యూజ్ అయ్యే ఒక్క వీడియో అయినా ఇందులో దొరుకుతుంది కదా. అవునా? ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఒక్కసారి మీరే ఆలోచించండి. నేను ఓపెన్ 10th తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను, ఓపెన్ 10th అండ్ ఓపెన్ ఇంటర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెప్తున్నాను. మొత్తం ఇంతలో రెగ్యులర్ చదివే వాళ్ళు, రెగ్యులర్ రాసేవాళ్ళు ఎంతోమంది ఉంటారని చెప్పేసి, మనం వేలల్లో ఉంటారు, లక్షల్లో ఉంటారని చెప్పేసి కౌంటింగ్ వస్తూ ఉంటుంది. 10th వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంటర్ వాళ్ళు ఇంతమంది ఉన్నారని. మరి ఓపెన్లో కూడా చదివే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. అలాంటప్పుడు ఒక 10 మంది, 100 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఎందుకు అవ్వట్లేదు? ఒక వీడియో పెడితే 10 వ్యూస్, 20 వ్యూస్ కూడా ఎందుకు రావట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నుంచి నేను అడుగుతున్నాను, ఆ అమౌంట్ నాకు డైరెక్ట్గా వచ్చి నా అకౌంట్లో పడదు. మీరు కావాలంటే మీకు తెలిసిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళనైనా అడగండి. మేము ఇప్పుడు 200 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము, మేడంకి 200 వెళ్తాయా అని చెప్పేసి మీరే అడగండి, అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? వీలైనంత వరకు ఛానల్ గ్రోత్ కోసమే నేను ఇవన్నీ చేస్తున్నా. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి.
ఛానల్ గ్రోత్ అంటే పర్టికులర్గా మళ్ళీ నా గ్రోత్ కోసం అని కాదు, ఛానల్ గ్రోత్ అవ్వటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంతమంది ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చదివే వాళ్ళు ఇంతమంది ఉండగా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ 4-5 ఇయర్స్ నుంచి ఓన్లీ 2000 మాత్రమే ఉన్నారు. ఆ 2000 కూడా రీసెంట్గా అయిన వాళ్ళే, ఫస్ట్ నుంచి అయితే ఒక 500 మెంబర్స్ కూడా లేరు చెప్పాలంటే. కాకపోతే సరే ఒక్కరికి యూజ్ అయినా యూజ్ అవుతుంది కదా, ఎందుకు ఆ ఒక్కరికైనా నా వల్ల ఎంతో కొంత యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను కంటిన్యూగా నాకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు పెడుతూ ఉన్నాను తప్ప, ఇది నా పర్టికులర్గా ఇది ఒక జాబ్ లాగా నేను చేసేది కాదు. నా పని నాకు ఉంటుంది, ఎప్పుడైనా ఫ్రీ టైం చూసుకొని నేను పెడుతూ ఉంటాను. ఓకేనా? సో ఇదొక్క విషయం అయితే ఇక బ్రెయిన్లోంచి తీసేయండి. ఏంటంటే మేము 59 రూపీస్ పెట్టాం, మీరు నా కోసం ఒక్క వీడియో కూడా పెట్టలేదు, మా 59 రూపీస్ వేస్ట్ అట్లా అనుకునే వాళ్ళు మీరు అసలు జాయిన్ అవ్వద్దు. మీకోసం వీడియో ఏంటంటే మీరు అడిగిన దానికి రిలేటెడ్గా ఒక వీడియో అయినా చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మెంబర్షిప్స్ అని చెప్పేసి నేను గ్రూప్స్ కూడా పెట్టాను, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th అని చెప్పేసి. ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఓన్లీ గ్రోత్ కోసం అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేశా, కానీ అక్కడ వాళ్ళు అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట జాయిన్ అవుతారా అవ్వరా అని చెప్పేసి. బట్ కొంతమంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత నాకే గిల్టీగా అనిపిస్తుంది. ఎట్లా అంటే వాళ్ళ కోసం నేను కంటిన్యూగా వీడియోస్ చేయలేకపోతున్నా. అండ్ వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కాబట్టి, అంటే మెంబర్షిప్ అమౌంట్ పే చేసి మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏం చేయకుండా ఉండాలన్నా మంచిగా అనిపించట్లేదు. సో నేను ఏం చేశానంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఓపెన్ 10th కానీ ఓపెన్ ఇంటర్, టాస్ వాళ్ళవి, ఏపోస్ వాళ్ళవి, పోయిన సంవత్సరంవి, అంతకుముందు సంవత్సరం క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం ఓన్లీ మెంబర్స్కి మాత్రమే, అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కనపడేలాగా పోస్ట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ అందరూ కామెంట్స్ ఇంకా చదవలేదు, కామెంట్స్ కూడా చదువుతాను, వాటికి కూడా ఆన్సర్ ఇస్తాను. కానీ ఒకసారి మీరు బాగా చూడండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఎవరైనా అడగాలని, ఒకవేళ అడిగి ఆల్రెడీ కామెంట్ చేస్తున్నా అడగాలని అనుకుంటున్నా, మీ అందరికీ ఆన్సర్ ఏంటంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవి అయితే కనపడతాయి. కానీ నాకు అది అంతగా మంచిగా అనిపించట్లేదు. కానీ నేను ఏం చేస్తానంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి కాబట్టి ఆ విధంగా చేశాను. ఎగ్జామ్స్కి ముందు మళ్ళీ అవే క్వశ్చన్ పేపర్స్ని మళ్ళీ అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈలోపు ఛానల్ గ్రోత్ అవ్వటం కోసం నాకు మీరు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. ఓకేనా? మీకు కావాల్సిన గ్రూప్లో మెంబర్షిప్ తీసుకోండి. అలాగే మీ స్టడీ సెంటర్లో ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ చెప్పండి. మీ వాట్సాప్ స్టేటస్లలో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ, ఫేస్బుక్ స్టోరీలో కానీ, ఎక్కడైనా సరే మన ఛానల్కి ఇప్పుడు మీరు ఒక వీడియో చూసారు, ఆ వీడియో మీకు యూజ్ అయింది, మీ క్లాస్కి యూజ్ అయింది. ఓకేనా? ఛానల్ మొత్తం అంతా ప్రమోట్ చేయమని చెప్పట్లే. ఒక వీడియో ఇప్పుడు ఎకనామిక్స్ వాళ్ళు ఉన్నారు, ఎకనామిక్స్ ఇక్కడ ఫస్ట్ కనపడుతుంది, ఎకనామిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ఎకనామిక్స్ వల్ల వీడియో ఓపెన్ చేయగానే ఓకే మాకు ఇది యూజ్ అయింది ఈ వీడియో అనిపించిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి అది షేర్ చేయండి. వాళ్ళల్లో ఎవరో ఒక్కరికైనా అది యూజ్ అవుతుంది కదా. ఓకేనా? మీ స్టడీ సెంటర్లో ఆల్రెడీ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఉంటారు, వాట్సాప్ గ్రూప్స్, వాటిలో షేర్ చేయండి. ఇవేమి ఏమంటారు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కాదు కదా, ఎవరన్నా ఏమన్నా అంటానికి కూడా స్టడీ వీడియోస్ కాబట్టి ఎవరు అట్లా ఫీల్ అవ్వటానికి కూడా ఉండదు. ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, మనం కమెంట్స్లోకి వచ్చేద్దాం. సాయి కుమార్ గారు కమెంట్ చేశారు, ఇంగ్లీష్లో అప్లోడ్ చేయండి టాస్ సిఈసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. చెప్పాను కదా ఇంతకుముందే, నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అడిగితే తెలుగు మీడియం వాళ్ళకి కోసం వీడియో చేస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వస్తే చేస్తే తెలుగు మీడియం అడుగుతారని. ఓకే అండి సాయి కుమార్ గారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నేను చెప్పినట్టుగానే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్నారండి శోభ గారు. తను తెలుగు మీడియం అండ్ తన టెక్స్ట్ బుక్లో ఎకనామిక్స్ అండ్ సిఈసి అనుకుంటాను, సిఈసి మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి తన కోసమే మోస్ట్లీ ఈ అర్థశాస్త్రంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను వీడియో చేశాను. ఓకేనా? అండ్ మీకోసం చెయ్యాలని కాదు, ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా తెలుగు మీడియంలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పవన్ యాదవ్ గారు కమెంట్ చేశారు, టీఎస్ వాళ్ళకు సేమ్ సిలబసా మేడం అని చెప్పేసి. టీఎస్ వాళ్ళకు కాదండి, ఇప్పుడు ఇక్కడ మీకు ఓపెన్ ఇంటర్మీడియట్ తెలుగు క్లాసెస్ 3వ పాఠం జాతీయాలు సామెతలు అని చెప్పేసి ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళ యొక్క తెలుగు టెక్స్ట్ బుక్లోని 3వ పాఠం.
ఓకేనా. మీకు సిలబస్ సేమ్గా ఉండేది ఏంటంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సైన్సెస్ కాబట్టి అవి మాత్రమే అవి కూడా కరెక్ట్గా అంటే వాళ్ళకి ఫస్ట్ లెసన్ మీకు ఫస్ట్ లెసన్ అదే ఉండాలని కాదు, కానీ సిలబస్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. లాంగ్వేజెస్ మాత్రం సేమ్ ఉండవు. ఓకేనా. సిలబస్ ఇది కాదు మీది. ఎపోస్ ఇంటర్మీడియట్ తెలుగు బిట్స్ మేడం సెకండ్ లెసన్ బిట్స్ చెప్పండి అని చెప్పేసి కమెంట్ చేశారు. ఇక్కడ తెలుగు కదా, ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కంప్లీట్ అయినాయండి. సెకండ్ లెసన్ అడుగుతున్నారు కదా, ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే పార్ట్ బి పార్ట్ ఎపోస్ వాళ్ళది ఆల్మోస్ట్ అందరికీ చెప్పేశాను, అన్ని లెసన్స్ చెప్పేశాను. అండ్ గాయత్రి గారు కామెంట్ చేస్తారు, మేడం డియర్ ఫాదర్ లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం తెలుగులో. నేను ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నాను, ఆల్ లెసన్ చెప్పండి మేడం అని చెప్పేసి కామెంట్ చేశారు. ఓకే అండి, నాకు వీలు దొరికినప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మీరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ రోహిణి గారు కామెంట్ చేస్తారు, రిప్లై ఇవ్వమని చెప్పేసి కామెంట్ చేశారు. స్టడీ సెంటర్ అంటే ఓపెన్ ఇంటర్ కట్టించుకునే కాలేజెసా మ్యామ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓపెన్ ఇంటర్ అనేది మీరు ఏ కాలేజ్కి వెళ్ళి కట్టినా సరే అది మంచిది కాదండి. నార్మల్గా ఎప్పుడైనా సరే మనకి అప్లికేషన్కి డేట్ ఎప్పుడైతే వస్తుందో అడ్మిషన్కి, అప్పుడు మీరు ఆన్లైన్ త్రూ వెళ్తేనే బెటర్. ఎందుకంటే మీరు కాలేజెస్కి వెళ్ళి కట్టాలి అంటే వాళ్ళు మీకు అక్కడ అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు. లైక్ బ్రోకర్స్ అంటారు కదా, అట్లా వాళ్ళు ఏంటంటే మధ్యలో డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, మధ్యవర్తిలాగా ఉండి మనీ ఎక్కువ కలెక్ట్ చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు తక్కువ అమౌంట్తోనే మీకు టెన్త్ అయినా ఓపెన్ ఇంటర్ అయినా అయిపోతుంది. ఓకేనా. మేడం ఓపెన్ ఇంటర్ అడ్మిషన్కి ఏమైనా ఛాన్స్ ఉందా మ్యామ్ అని అడిగారు. తత్కాల్ టైం కూడా నాకు తెలిసినంత వరకు అయిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళి కాంటాక్ట్ అవుతానన్నారు కదా, కాంటాక్ట్ అయ్యి చూడండి, వాళ్ళు చెప్తారు ఒకవేళ ఆప్షన్ ఏమైనా ఉంటే. బట్ అమౌంట్ అయితే ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. అండ్ మహేష్ గారు కామెంట్ చేశారు, ప్లీజ్ ఎస్ఎస్సి టాస్ ఇంటర్మీడియట్ తెలుగు 305/2025 అని చెప్పేసి కామెంట్ చేశారు. నాకైతే కామెంట్ అయితే ఏం అర్థం కాలేదు. 305 అంటే మనకి ఇంటర్మీడియట్ యొక్క కోడ్ అనమాట. 205 అనో 201 ఉంటుంది నార్మల్గా తెలుగుది. ఓకేనా. ఎస్ఎస్సినా ఇంటర్మీడియటా? ఎస్ఎస్సి అంటే మనకి 10th, ఇంటర్మీడియట్గా ఇంటర్ అంటే వేరు. ఆల్రెడీ మోడల్ క్వశ్చన్ పేపరే కాదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా అప్లోడ్ చేశాను మహేష్ గారు. ఓకేనా. ఒకసారి చెక్ చేయండి, ఛానల్లో ఉంటుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అనమాట. మీకు కనపడతాయి కానీ ఓపెన్ అవ్వవు. మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు అవి వీడియోస్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ కార్తిక్ గారు కామెంట్ చేశారు, మ్యామ్ ప్లీజ్ ఎనీ ఛాన్స్ ఉంటే చెప్పండి, ఓపెన్ ఇంటర్కి ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ జరుగుతాయని అంటున్నారు, అంటే లేట్ ఫీతో ఉంటుంది అనుకుంటా కదా మ్యామ్, ప్లీజ్ రిప్లై మ్యామ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎనీ ఛాన్స్ మ్యామ్ విత్ లేట్ ఫీ, ప్లీజ్ రిప్లై మ్యామ్ అని కామెంట్కి రిప్లై ఇస్తున్నా కదా అని చెప్పేసి మీ డౌట్స్ అన్నీ ఇక్కడ కుండపోతేగా కుమ్మరిస్తే ప్రతిదానికి నేను రిప్లై ఇస్తూ కూర్చోలేను కదండి. నేను ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇక్కడ చూసారా మీకు 4 రిప్లైస్ 1 రిప్లై ఇట్లా కనపడుతుంది. అంటే ఏంటి, నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను, మీరు అయినా మళ్ళీ డౌట్ అడుగుతూనే ఉన్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేను అది ఫస్ట్ కామెంట్లోనే చెప్పేస్తానండి. మీరు తిరిగి ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే ఆన్సర్ అదే ఉంటుంది. ఓకేనా. తత్కాల్ కూడా నాకు తెలిసినంత వరకు అయిపోయింది. స్టడీ సెంటర్లో కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి, ఒకవేళ ఉంటే చెప్తారు. నాకు తెలిసినంత వరకు అయితే లేదు. ఓకేనా. సహృద గారు కామెంట్ చేశారు, హాయ్ అక్క ప్లీజ్ లాస్ట్ ఇయర్ ఓపెన్ ఇంటర్ పేపర్స్ ఉంటే షేర్ చేయండి అక్క, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్స్ షేర్ చేయక్క ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగానే టాస్ వాళ్ళయ్యో ఎపోస్ వాళ్ళయ్యో నా దగ్గర ఏవైతే పేపర్స్, ఆ పేపర్స్ కూడా నావి కాదండి, నేనేదో కష్టపడి సంపాదించిన పేపర్స్ కాదు. లాస్ట్ ఇయర్ నేను క్లాసెస్ చెప్పినందుకు ఎవరికైనా కొంతమందికైనా నా క్లాసెస్ యూజ్ అయి ఉంటాయి కదా, అలా యూజ్ అయిన వాళ్ళు నేను అడిగినందువల్ల, అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతాయి, మీ క్వశ్చన్ పేపర్స్ని నాకు సెండ్ చేయండి అని చెప్పడం వల్ల ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఫొటోస్ తీసి నాకు సెండ్ చేశారు. ఓకేనా. అలా ఎంతమంది అయితే నాకు సెండ్ చేశారో ఆ పేపర్స్ అన్నిటినీ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంత్లోనే అవన్నీ అప్లోడ్ చేశాను. ఎందుకు, సప్లీ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఆ వీడియోస్ అన్నీ అప్పుడే అప్లోడ్ చేశాను. సో మీరు ఛానల్లో చెక్ చేస్తే కనపడతాయి. బట్ మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు ఆల్మోస్ట్ ఓపెన్ అవుతాయి. నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ మ్యామ్ ఈ వీక్లో అయిపోతుంది, మీకు ఇవన్నీ నాకు తెలియదండి. ఓకేనా. మీరు ఒక సబ్జెక్ట్ కావాలన్నా సరే రాయొచ్చు, కానీ ఇప్పుడైతే అడ్మిషన్ డేట్ అయితే అయిపోయింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఓపెన్ ఇంటర్లో ఎలాంటి బుక్స్ తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అడ్మిషన్ తీసుకుంటే మీరు అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, టెక్స్ట్ బుక్స్ అనేవి మీకే అక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీరు పర్టికులర్గా బయట కొనుక్కోవాల్సిన అవసరం ఏమి ఉండదు. టెక్స్ట్ బుక్స్ రావటం లేట్ అయితే ఆన్లైన్లో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో అయితే చేసి పెట్టాను, ఒకసారి చూసుకోండి. సాయి దీపక్ గారు కామెంట్ చేశారు, మేడం ఓపెన్ ఇంటర్ కాలేజ్. నాకు ఈ కామెంట్ అర్థం కాలేదు. మేడం గ్రామర్ చెప్పండి మేడం. తెలుగు గ్రామర్ అయితే గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే అది ఏపోస్ వాళ్ళకైనా టాస్ వాళ్ళకైనా తెలుగు అంటే తెలుగే కాబట్టి తెలుగు ఒక్కటే ఉంటుంది గ్రామర్. ఓకేనా, లెసన్స్ అంటే డిఫరెంట్ ఉంటాయి కానీ గ్రామర్ ఎక్కడికి వెళ్ళినా సరే నామవాచకాలు, సర్వనామాలు, సందులు, సమాసాలు ఒకటే ఉంటాయి. సో గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రకృతి, వికృతులు, వ్యతిరేక పదాలు, నానార్థాలు, ఒకటి కాదు వ్యుత్పత్తార్థాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. వీడియోస్ అన్నీ కూడా ఛానల్లోనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ సిలబస్ మేడం, ఫస్ట్ ఇయర్ సోషల్ సైన్స్, థర్డ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ అవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయినా, ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th టాస్ వాళ్ళవైనా, ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ ఎపోస్ వాళ్ళవైనా మొత్తం అన్ని ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఓకేనా, కాబట్టి మీరు ఛానల్లో చెక్ చేస్తే దొరుకుతాయి తప్ప ఏదో ఒక వీడియో కింద మాకు ఈ వీడియో కావాలి అని చెప్పేసి మీరు చెక్ చేయకుండా నన్ను అడగడం వల్ల ఎటువంటి యూస్ ఉండదు. ఓకేనా, అంటే క్వశ్చన్ పేపర్స్ ఏమి నా దగ్గర దాచిపెట్టుకోను కదండి. ఉన్న పేపర్స్ అన్నీ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను. ఒకవేళ అక్కడ మీకు కావాల్సిన పేపర్ దొరకలేదంటే ఆ కావాల్సిన పేపర్ నా దగ్గర లేదనే అర్థం. మీరు మళ్ళీ అడిగినా సరే నేను అది అప్లోడ్ చేయలేను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న పేపర్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేసేసాను. సో అర్థం చేసుకోండి. ఎంఈసీ కూడా చెప్పండి ఏపీ పేపర్ ప్లీజ్ అని చెప్పేసి. ఇది రెగ్యులర్ వాళ్ళ లేకపోతే ఓపెన్ ఇంటర్ వాళ్ళ అని చెప్పేసి నేను కామెంట్ చేశాను, మళ్ళీ రిప్లై అయితే రాలేదు. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేడం బిఏ గురించి పెట్టండి. బిఏ దగ్గర కూడా నా దగ్గర ఉన్న పేపర్స్ అన్నీ ఆల్మోస్ట్ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, దీస్ హెల్ప్ అస్. కెమిస్ట్రీ 2024 క్వశ్చన్ పేపర్కి కామెంట్ చేశారు. బ్రౌ డిగ్రీ బిఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయరా అని చెప్పేసి అడిగారు. నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, ఆల్రెడీ చేసేసాను. ఇంకా కొన్ని పేపర్స్ రీసెంట్గా నాకు దొరికాయి, అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను. వీళ్ళు చూసుకొని వైటీలో ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఏఆర్ క్రేజీ అని చెప్పేసి ఇక్కడ మనకు కామెంట్ చేశారు చూడండి. యూట్యూబ్లో మీరు ఒక్కరే ఓపెన్ ఇంటర్ గురించి చెప్తున్నారు, ఇప్పుడు మీరు కూడా జాయిన్ చేసుకోండి అని అంటే ఎలా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే అండి, ఒకవేళ మీకు అది మీ ఇంట్రెస్ట్, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. ఇప్పుడు మీకు కావాల్సిన ఒక సబ్జెక్ట్ కావాలి, ఒక లెసన్ కావాలి, ఒకటి ఇది కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆ ఒక్క వీడియో నేను చేయటం వల్ల నాకేమన్నా యూజ్ అవుతుందా? అట్లాగే మీరు ఒక్కళ్ళు మెంబర్షిప్ తీసుకోవటం వల్ల కూడా నాకు ఎటువంటి యూజ్ ఉండదండి. ఏంటంటే ఛానల్ గ్రోత్ కోసం తప్ప అది అమౌంట్ కోసం కాదు. ఓకేనా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఏవైనా సరే వీడియోస్ అడిగినా సరే ఆ వీడియోస్ నేను చేయగలిగే టైంలో చేసి పెడుతూనే ఉంటాను, అది మీరు మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా. ఓకేనా, మెంబర్షిప్ అనేది ఏంటంటే ఛానల్ గ్రోత్ కోసం, ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటం కోసం మెంబర్షిప్ అనేది పెట్టి అందరూ జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఒక మాటలో చెప్తా చూడండి, మనము ఏదైనా ఒక వస్తువుని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, దాని గురించి అందరికీ గొప్పగా చెప్పుకుంటాం. అదే ఒక వస్తువు మనకి ఎక్కడన్నా ఫ్రీగా దొరికింది అనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూడా ఏదో ఒక మూలను పడేస్తాం, దాని గురించి పట్టించుకోమన్నమాట. ఇప్పుడు మన ఛానల్ కూడా ఫ్రీగా అన్నీ దొరుకుతునేసరికి ఎక్కువగా పట్టించుకోవట్లేదు అనమాట యూట్యూబ్ వాళ్ళు కూడా. సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే మెంబర్షిప్ అనేది ఎనేబుల్ చేశాను అనమాట. మీరు మెంబర్షిప్ తీసుకునడం వల్ల మీరు కూడా చెప్తారు కదా, నేను పలానా ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్నాను అండ్ అక్కడ నాకు కావాల్సిన కొన్ని వీడియోస్ దొరికాయి అని చెప్పేసి మీరు కూడా చెప్తారు. ఓకేనా, మీకు కూడా గుర్తుంటుంది అనమాట. అమౌంట్ పెట్టి కొంటే మీకు కూడా గుర్తుంటుంది, అంతకుమించి ఇక్కడ ఏం లేదండి. మీరు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా, ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం మాత్రమే అది. టాస్ ఇంటర్ ఇంగ్లీష్ అన్ని లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. చూసారా, అన్ని లెసన్స్ని వీడియో చేసి పెట్టండి అని అడుగుతున్నారు. ఒక లెసన్ చేయడానికే 1 hour పడుతుంది. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టు అక్కడ ఉన్నది చదువుకుంటూ పోయినా సరే 1/2 hour ఈజీగా పడుతుంది. ఇంగ్లీష్లో లెసన్స్ అన్నీ పెద్దగానే ఉంటాయి తప్ప చిన్నగా ఉండవు. అన్ని లెసన్స్ చేసి పెట్టండి అని అడుగుతున్నారు. ఓకే, వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తానండి. మీరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. మ్యామ్ ప్లీజ్ తెలుగు మీడియంలో చెప్పండి, ఓపెన్ ఇంటర్ ఫిజిక్స్. ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు మీడియం అడుగుతున్నారు, తెలుగు మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు.
ఓకేనండి, తెలుగు మీడియం కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. మేడం రసాయన శాస్త్రం కోసం చెప్పండి మేడం మోడల్ పేపర్, ప్రభు గారు కామెంట్ చేశారు. ఓకే అండి, ఆల్రెడీ మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేసి పెట్టాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేసి పెట్టాను. కాబట్టి ఒక్కసారి మీరు ఛానల్లో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు కనపడకపోతే అప్పుడు కామెంట్ చేయండి. ఓకేనా. చిన్న రాయ్ గారు కామెంట్ చేశారు, మేడం తెలుగు మీడియం పేపర్ పెడతారా అని చెప్పేసి. నాకు ఎపోస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు ఓన్లీ ఒక్కళ్ళే పేపర్స్ అయితే సెండ్ చేశారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అండి, దుర్గాప్రసాద్ గారు అని చెప్పేసి. సో నేను ఆ పేపర్స్ మాత్రమే సెండ్ చేశాను, అంటే ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అంతకుమించి వేరే పేపర్స్ అయితే నా దగ్గర లేవండి. ఓకే బ్రో. ఏమంటారు, బాలాజీ గారు కామెంట్ చేస్తారు థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టాస్ ఇంటర్ తెలుగు మీడియం వాళ్ళకి మీ వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టండి అని చెప్పేసి. అండ్ టాస్ ఇంటర్ హిస్టరీకి సంబంధించిన వీడియోస్, ఇంపార్టెంట్ లెసన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి సంబంధించిన వీడియోస్ ఏమీ లేవు. ప్లీజ్ వాటి గురించి కూడా వీడియో చేయండి తెలుగు మీడియం వాళ్ళకి. టాస్ ఇంటర్ పొలిటికల్ సైన్స్లో ఫిల్ ఇన్ ద బ్లాక్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయా రావా తెలుగు మీడియం వాళ్ళకి. టాస్ ఇంటర్ పొలిటికల్ సైన్స్లో కొన్ని లెసన్స్కి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మరియు మల్టిపుల్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు, వాటన్నిటికీ ఒక వీడియో చేసి ఆన్సర్స్ పెట్టండి అని చెప్పేసి సప్పు గారు కామెంట్ చేశారు. చూసారు కదా ఎన్ని కామెంట్స్ ఉన్నాయో. వీటన్నిటికీ కూడా ఆన్సర్ ఒకటేనండి. ఇప్పుడు అన్ని వీడియోస్ నేను చేస్తూ ఉండాలంటే టైం ఎంత పడుతుంది అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది నా పార్ట్ టైం జాబు కాదు, ఫుల్ టైం జాబు కాదు. నా ఫ్రీ టైంలో ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ వాళ్ళకి యూజ్ అవుతాయని వీడియోస్ చేసి పెడుతున్నా. సో అదే పనిగా వీడియోస్ చేసి పెట్టడం అంటే నా వల్ల కాదండి. కాకపోతే ఛానల్ గ్రోత్ అవ్వటం వల్ల వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఉన్న వీడియోస్ అయినా వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలంటే ఛానల్ గ్రోత్ అవ్వాలి. మీకు ఇప్పుడు నేను కొత్త వీడియోస్ పెట్టట్లేదు, ఎప్పుడో వారానికి ఒకటి నెలకొకటి పెడుతున్నారు, అలాంటప్పుడు మేము ఎందుకు ఛానల్ని సపోర్ట్ చేయాలని మీరు అడగచ్చు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ సిలబస్ చేంజ్ అయ్యే వరకు ఇప్పటి వరకు ఉన్న లెసన్స్ అన్నీ ఇవే ఉంటాయండి. ప్రతి సంవత్సరం ప్రతి లెసన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కథని ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా ఆ కథ అదే రకంగా ఉంటుంది. ఆ కథలో మార్పులు చేర్పులు జరిగితే తప్ప. ఈ లెసన్స్ ఈ సిలబస్ కూడా అంతే. ఈ సేమ్ సిలబస్ ఉన్నంతకాలం ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ ఎన్ని సంవత్సరాలైనా సరే మళ్ళీ అవే యూజ్ అవుతాయి. ఓకేనా. ఎందుకంటే నేను ఇంతకుముందు చూసాను అనమాట, కామెంట్ చేశారు మేడం ఇవన్నీ లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉన్నాయి, ఈ ఇయర్ కొత్తగా ఏమంటారు తెలుగు పాఠం మొదటి పాఠం నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టండి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఓకేనా. మళ్ళీ ఆ పాఠాన్ని మొదటి నుంచి కామెంట్ చేసిన, అంటే మొదటి నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన అదే వీడియో చూసినా సరే ఒకటే. ఎందుకంటే పాఠం సేమ్ అయినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏముంటుంది. ఓకేనా. జగన్ గారు కామెంట్ చేస్తారు, ఇక్కడ చూసారా మీకు ఒక స్టార్ కనపడుతుంది, ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర వాళ్ళ కామెంట్స్ దగ్గర ఈ విధంగా స్టార్ అయితే మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. మ్యాథ్స్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఎంపీసీ గ్రూప్ అనమాట, ఆల్రెడీ చెప్పాను. ఇప్పటి వరకు 17 క్లాసెస్ అయితే అయినాయండి. అండ్ స్మైలీ గారు కామెంట్ చేశారు, ఎగ్జామ్స్ March 18 నుంచి ఎగ్జామ్స్ అంట, ఎపోస్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ అండ్ స్టడీ మెటీరియల్ కూడా వచ్చింది. ఎగ్జామ్స్ March 18 నుంచి కాదండి, March 3 నుంచి ఎగ్జామ్స్. ఓకేనా. March 3 నుంచే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. నేను టైం టేబుల్ అయితే ఇప్పటివరకు పెట్టలేదు, తెలుసనే అనుకుంటున్నాను అందరికీ. అండ్ ఓపెన్ ఇంటర్ తెలుగు 2024 పేపర్ ఫుల్ పేపర్ పెట్టండి అని భగవాన్ రవీన్ పాటి గారు కామెంట్ చేశారు. ఆల్రెడీ ఫుల్ పేపర్ ఛానల్లో ఉందండి, కానీ మెంబర్షిప్ తీసుకుంటేనే అది మీకు ఓపెన్ అవుతుంది. హఫీజ్ గారు కామెంట్ చేశారు 4, 5, 6 లెసన్స్ కూడా పెట్టండి మ్యామ్ అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు ఎపోస్ వాళ్ళకైతే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఏ వీడియో కింద అయితే కామెంట్ చేస్తారో అది ఎపోస్ వాళ్ళదండి. ఆ వీడియో అంటే ఎపోస్ వాళ్ళవి ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేయండి. 2025 టెక్స్ట్ బుక్లో చెప్పండి అని చెప్పేసి కామెంట్ పెట్టారు. ఓపెన్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ సమ్స్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇంతకుముందు పెట్టిన వీడియో. నాకు తెలిసినంత వరకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చేంజ్ అవ్వలేదు అనుకుంటున్నాను. సో ఇవి కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. కొత్త టెక్స్ట్ బుక్ పాత టెక్స్ట్ బుక్ అని ఏం లేదు. ఇక్కడ చూసారా మీకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని కనపడుతుంది కదా, ఇదే శోభా గారి యొక్క ఐడి. తిను 3 months నుంచి ఉన్నారనమాట. సో ఇక్కడ మీకు స్టార్ కలర్ చేంజ్ అయింది చూసారా. ఇక్కడ జగన్ గారికి ఒక కలర్ ఉంటుంది, ఇక్కడ చూడండి జగన్ గారికి ఒక కలర్ ఉంది. అండ్ ఇక్కడ శోభా రాణి గారికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఉంది కదా, అక్కడ ఇంకొక స్టార్ కనపడుతుంది. ఓకేనా. ఇక్కడ
మల్కాపురం నేహాశ్రీ అనే దగ్గర కూడా మీకు స్టార్ కనపడుతుంది. వీళ్ళందరూ మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళనమాట. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి విధంగా కనపడుతుంది. ఇక్కడ చూడండి, అక్క కామర్స్ ఎకనామిక్స్ ప్రతి లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అక్క అని అడిగారు. ఈ కామెంట్కి రిప్లైగానే నేను నిన్న ఎకనామిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వీడియో అయితే చేసి పెట్టాను. ఓకేనా, మీరు చూసుకున్నారో లేదో తెలియదండి శోభ గారు, ఒకసారి చెక్ చేయండి. ఎకనామిక్స్లో అయితే 8 మార్క్స్లో మొత్తం అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేశాను. దాంట్లోనే 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. కవర్ అవ్వని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. ఓకేనా. నేహాశ్రీ గారు, మీరు అడిగినట్టు కొన్ని టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఆన్లైన్లో అవైలబుల్లో లేవు, థ్యాంక్ యూ అని పెట్టారు. అయినా సరే మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో మ్యాథ్స్ ఏవైతే ఉన్నాయో చాప్టర్ నేమ్స్ అండ్ ఆ చాప్టర్లో మీకు అర్థం కాని సమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫొటోస్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా సెండ్ చేయండి. ఆ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా. ఎందుకంటే పర్టికులర్గా మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అయితే నాకు ఆన్లైన్లో అవైలబుల్లో లేదండి. సో మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తూ కానీ లేదంటే ఏదైనా ఒక చాప్టర్ అర్థం కాలేదన్నప్పుడు, కొన్ని సమ్స్ అర్థం కాలేదన్నప్పుడు వాటిని ఫొటోస్ తీసి నాకు సెండ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఓకేనా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మన ఛానల్ని సేమ్ టీఆర్ లెర్నర్స్ అనే ఉంటుంది, ఫాలో చేయండి. ఫాలో చేసి మీకున్న డౌట్స్ని మీరు అక్కడ కూడా అడగచ్చు. కందుకూరి సాయి గోపి గారు థ్యాంక్ యూ మేడం అని కామెంట్ చేశారు. వెల్కమ్ అండి. జమున మేకల గారు కామెంట్ చేశారు. ఏపీ ఓపెన్ ఇంటర్ మోడల్ పేపర్ ఇది అని చెప్పేసి పేపరా ఇది అని చెప్పేసి కామెంట్ చేశారు. పేపర్ ఓపెన్ ఇంటర్ మోడల్ పేపర్ కాదండి, ఇది లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్. ఇది ఇక్కడ మీకు కనపడేది 2023 యొక్క క్వశ్చన్ పేపర్ అనమాట. ఆల్రెడీ 2024 క్వశ్చన్ పేపర్ కూడా అప్లోడ్ చేశాను, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. గాయత్రి గారు కామెంట్ చేశారు. ఏమని చేశారంటే, మేడం ఇంగ్లీష్ మోడల్ పేపర్ పెట్టండి, నేను సిఈసి గ్రూప్ తీసుకున్నాను మేడం, ఓపెన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నాను అని చెప్పేసి. ఎపోస్లో ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి ఛానల్లో, ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. పవన్ యాదవ్ గారు కామెంట్ చేశారు. కేయూ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ జనరల్ ఎగ్జామ్స్ ఎప్పుడు సిస్ అని కామెంట్ చేశారు. అయితే ఇక్కడ మీకు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి ఇంకా ఓకే అండి, మన ఛానల్ని సపోర్ట్ చేయకపోవడం అనేది మీ చేతిలోనే ఉంది. మిగతా కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను తర్వాత మళ్ళీ వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.